నాన్న కావాలి. కథానిక. రచన తామరపల్లి రామకృష్ణ. వరంగల్ శివారులోని ఆ చిన్న రైల్వే స్టేషన్ బెంచ్ మీద కూర్చుని ఉంది సుజాత. పక్కనే 10ఏళ్ల అన్విత్, 8ఏళ్ల రిషిత. స్టేషన్ లైట్ల వెలుతురులో సుజాత కళ్ళు వాచిపోయి కనిపిస్తున్నాయి. సుజాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్. అందరి దృష్టిలో ఆమె ఒక సక్సెస్ఫుల్ ఉమెన్. కాని ఆమె గుండెలో ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. భర్త రవికాంత్ 5ఏళ్లుగా కువైట్లో ఉంటున్నాడు. మొదట్లో రోజుకు 10 సార్లు వచ్చే ఫోన్ కాల్స్, ఇప్పుడు వారానికి ఒకసారి, డబ్బులు పంపాను చూసుకో అనే మెసేజ్కి పరిమితమయ్యాయి. అమ్మా, ఆకలి వేస్తోంది. ఇంటికి వెళ్దామా? రిషిత తల్లి చీర కొంగు పట్టుకుని లాగింది. సుజాత ఖాళీ చూపులతో పట్టాల వైపు చూసింది. ఇల్లు ఎక్కడుంది నాన్నా? మనం ఉండేది కేవలం 4 గోడల మధ్యే. అక్కడ మనుషులున్నారు కాని మనసుల్లేవు. నాన్నకు మనం గుర్తులేము. మన అవసరం ఆయనకు తీరిపోయింది. లేదమ్మా, నాన్న మొన్న వీడియో కాల్లో నాకు చాక్లెట్లు తెస్తానన్నాడుగా? అన్విత్ అమాయకంగా అన్నాడు. అవన్నీ అబద్ధాలురా. సుజాత గొంతులో వణుకు. ఆయనకు అక్కడ ఇంకో ప్రపంచం ఉందేమో, అందుకే మనల్ని పట్టించుకోవడం లేదు. మనం ఇలాగే ఉంటే రేపు సమాజం మిమ్మల్ని అనాథలని ఏడిపిస్తుంది. తండ్రి లేని పిల్లలని తక్కువ చేసి చూస్తుంది. ఆ నరకం చూడటం కంటే ఇప్పుడే ఈ కళ్ళు మూసుకోవడం మేలు. సుజాత మాటల్లోని తీవ్రత పిల్లలకు అర్థం కాలేదు కాని, ఆమె ఏడుస్తుంటే వాళ్ల ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. తల్లి అనుభవిస్తున్న ఆ సైకోసిస్, వాస్తవానికి దూరమైన ఆలోచనలు, పిల్లలకు ప్రేమ లాగా భ్రమ కలిగించింది. తల్లి లేని లోకంలో తాము ఉండలేమని ఆ పసి మనసులు బలంగా నమ్మాయి. దూరం నుండి రైలు హారన్ వినిపించింది. ప్లాట్ఫారం మీద జనం పక్కకు తప్పుకుంటున్నారు. కాని సుజాత పిల్లల చేతులు గట్టిగా పట్టుకుని పట్టాల వైపు నడిచింది. అమ్మా, భయంగా ఉంది, రిషిత ఏడుస్తూ అంది. సుజాత ఆమెను గుండెలకు హత్తుకుంది. భయం వద్దు కన్నా, ఒక్క నిమిషం నొప్పి, ఆ తర్వాత అంతా సుఖమే. అక్కడ మనల్ని ఎవరూ విడదీయరు. నాన్న కూడా మన దగ్గరికే వస్తాడు. మన ముగ్గురినీ చూసి ఏడుస్తాడు. అప్పుడు కాని ఆయనకు మన విలువ తెలియదు. అది ఒక రకమైన పంతం. భర్తకు కోలుకోలేని శిక్ష వేయాలనే కసి, తన పిల్లలు ఇతరుల చేతుల్లో ఇబ్బంది పడకూడదనే అల్ట్రుయిస్టిక్ ఫిలిసైడ్ ఆలోచన ఆమెను నడిపిస్తున్నాయి. రైలు వేగంగా దూసుకొస్తోంది. గాలి ఉధృతికి సుజాత జుట్టు చెదిరిపోతోంది. చివరి క్షణంలో అన్విత్ అడిగాడు, అమ్మా, అక్కడ నాన్న ఆఫీసుకి వెళ్లకుండా రోజూ మనతోనే ఆడుకుంటాడు కదా? ఆ మాట సుజాత గుండెను చీల్చింది. కాని వెనక్కి తిరగలేని మానసిక స్థితి. ఆ చీకటిలో ఆ ముగ్గురి నీడలు ఒక్కసారిగా కలిసిపోయాయి. రైలు కూత పెడుతూ వేగంగా దూసుకొస్తోంది. పట్టాల ప్రకంపనలు సుజాత కాళ్ల కింద భూమిని వణికిస్తున్నాయి. ఆమె అన్విత్, రిషితల చేతులను ఇనుప సంకెళ్లలా గట్టిగా పట్టుకుంది. కాని సరిగ్గా ఆ క్షణంలో రిషిత చిన్న చేతులు సుజాత చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా ఆ చిన్నారి తన తల్లి నడుమును గట్టిగా కౌగిలించుకుని, అమ్మా, నీకు గుర్తా? నాన్న వెళ్లేటప్పుడు నాకు ఒక బొమ్మ కొనిచ్చారు. అది పాడైపోయినప్పుడు నువ్వు ఏడిస్తే, నాన్న మళ్లీ ఫోన్ చేసి కొత్తది కొనిస్తానన్నారు కదా? మనం వెళ్ళిపోతే నాన్న ఎవరికి కొనిస్తారు అమ్మా? అని అడిగింది. రిషిత మాటల్లోని ఆ అమాయకమైన ఆశ సుజాత మెదడులో ఒక మెరుపులా మెరిసింది. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ పక్కనే ఉన్న కంచెవైపు పిల్లల్ని లాగి పడేసింది. మరుక్షణం రైలు గాలి వేగంతో వాళ్లని తాకుతూ వెళ్ళిపోయింది. ఆ గాలి ఉధృతికి సుజాత స్పృహలోకి వచ్చింది. తను ఏం చేయబోతోంది? తన భర్త మీద ఉన్న కోపానికి, తన ఒంటరితనానికి ఈ పసి ప్రాణాలను బలిచేయాలనుకుందా? రవికాంత్ దూరంగా ఉన్నాడన్నది నిజమే, కాని ఈ పిల్లల కళ్లలో ఉన్నది తండ్రి పట్ల ద్వేషం కాదు. కేవలం ఆయన వస్తాడనే నమ్మకం. సుజాత పట్టాల మీద మోకాళ్లపై కూలబడి బిగ్గరగా ఏడ్చింది. అన్విత్ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి కన్నీళ్లు తుడిచాడు. అమ్మా, నాన్న రాకపోయినా పర్లేదు, నువ్వు ఏడవకు. నేను పెద్దయ్యాక నాన్నలాగే సంపాదిస్తాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. ఆ మాటలు సుజాతకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాయి. తండ్రి లేని లోటు ఈ పిల్లలకు శాపం కాకూడదు, వాళ్లే తనకి ప్రపంచం కావాలని నిర్ణయించుకుంది. వెంటనే తన ఫోన్ తీసి రవికాంత్కు మెసేజ్ చేసింది. డబ్బులు పంపడం కాదు రవి, పిల్లలకు నాన్న కావాలి. నువ్వు రాకపోతే మేమే నీ దగ్గరకు వచ్చేస్తాం. మాకు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఈ
ఆడంబరాలు వద్దు. మాకు నువ్వు కావాలి. ఆ రాత్రి ఆకాశంలో వెన్నెల చీకటిని చీల్చుకుంటూ వస్తోంది. సుజాత పిల్లలిద్దరినీ చెరో పక్కన పట్టుకుని ఇంటివైపు అడుగులు వేసింది. చావు అన్నిటికీ పరిష్కారం కాదు, బతికి సాధించడమే అసలైన గెలుపు అని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు కువైట్లో రవికాంత్ ఇంట్లో పిల్లలను గుండెలకు హత్తుకొని బాధనంతటిని కన్నీటికి అప్పజెప్పి బతుకు పరుగులో బతుకే కోల్పోయిన స్థితి. అది తన అత్యాశ వలనే జరగడానికి హేతువు అయ్యే స్థితి. తన పట్ల తనకే అసహనం వేసింది. బాధ, కోపం, పశ్చాత్తాపం అన్నింటినీ పిల్లల కౌగిలిలో మరిచిపోయారు సుజాత. రవికాంత్, నాన్నా అంటూ అన్విత్, రిషితలు కూడా వారిని చుట్టేశారు. రచన: తామరపల్లి రామకృష్ణ. నాన్న కావాలి. కథానిక. రచన: తామరపల్లి రామకృష్ణ. వరంగల్ శివారులోని ఆ చిన్న